హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. వీడు మళ్ళీ వచ్చాడా? ఇవాళ మనమైతే అరటికాయ తీగూర చేయబోతున్నాం. అందుకే ఎర్రగడ్డ, టమోటా, అరటికాయని తరిగేశాను. ఇంకా ఆ తర్వాత ఒక బానటిని తీసుకున్నాను. అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెనైతే వేసేసాను. స్టవ్ ఎందుకు వెలగట్లేదు? సిమ్ లో పెట్టలేదు కాబట్టి. ఇది నేను కావాలనే చేసా, తెలియక కాదు. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వంట వచ్చేయాలి కాబట్టి. అంటే మీకోసమే చేసా. అలా స్టవ్ వెలిగించేసి నూనెలో జీలకర్ర, ఆవాలు, నూరిన తెల్లగడ్డను వేసేయండి. ఇంకా తర్వాత తెల్లగడ్డ ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వండి. ఇంకప్పుడు ఎర్రగడ్డను వేయండి. సేమ్ ఎర్రగడ్డ కూడా లైట్ గా ఎల్లోగా అయ్యే వరకు వేగనివ్వండి. ఇంకప్పుడు టమాటాని వేసి బాగా మాగనిచ్చి అరటికాయని వేసేయండి. ఇంకా తర్వాత అరటికాయను కూడా బాగా కలపండి. ఇంకా ఆ తర్వాత 1.5 స్పూన్ పసుపును వేయండి. మామూలుగా ప్రొఫెషనల్ గా వండే వాళ్ళకైతే అడుగంటదు. అంటే నేను ప్రొఫెషనల్ కాబట్టి నేను వండేటప్పుడు అడుగంటదు. రామచంద్ర మీరు వండేటప్పుడు కానీ అడుగంటితే కొంచెం నీళ్ళు పోయండి. ఇంకా తర్వాత 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం వేయండి. ఇంకప్పుడు బాగా కలిపి 1 గ్లాస్ నీళ్లు పోసి ఉడకపెట్టండి. ఇంకా ఫైనల్ గా 2 స్పూన్ల మసాలా వేసి ఉడకబెట్టండి. ఉప్పు కారం తక్కువైతే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం మళ్ళీ వేసి ఉడకబెట్టండి. అంతే, అరటికాయ తీగూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. తీగూర మాత్రం సూపర్. మన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది.